వచ్చిన తనకు పేదల కష్టాలు తెలుసు అని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో GRW కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు వివిధ ప్రాంతాల నుండి నిరుద్యోగులు హాజరయ్యారు. పలు కంపెనీల ప్రతినిధులు అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి వారితో మాట్లాడారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ పేద కుటుంబం నుండి వచ్చిన వాడినని తనకు పేదల కష్టాలు తెలుసునని తెలిపారు. అందుకే జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఇక్కడ జాబ్ మేళా ఏర్పాటు చేశానన్నారు. ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో 350 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఆయన వివరించారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలోని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోక్నాథం, కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, వివిధ కంపెనీల ప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఓకేనా? రండి చైతన్య ప్రభా ఒకసారి మున్సిపల్ చైర్మన్ అయినా నేను ఉండేది స్వామి కాబట్టి నాకు బాధ నిరుద్యోగుల బాధ నాకు తెలుసు. కాబట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ టైం ఇదే కాలేజీలో దాదాపు 1000 మందికి ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేశాను. కాబట్టి చాలామంది కూడా నాకు ఎక్కడన్నా కనిపిస్తే అన్నా నమస్తే అన్న, ఆ రోజు మీరు జాబ్ మేళా పెట్టారన్నా, నేను సెలెక్ట్ అయ్యానన్నా, ఈరోజు నా పరిస్థితి బాగుందన్నా అని చెప్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందువల్లంటే వాళ్ళందరూ కూడా పాపం కోటేశ్వర లెవెల్ మన దగ్గరికి రారు. వచ్చేది పేదవాడు, నిరుపేద, మధ్యతరగతి. ఈ 3 కేటగిరీలకి ఉద్యోగాలు. మిగతా వాళ్ళు డబ్బు ఉంటాయేమో, ఉద్యోగం చేసినా చేయకపోయినా ఒకటే డబ్బు ఉంటుంది కాబట్టి కట్నం ఇచ్చి పెళ్లి చేస్తారు, కోట్లు ఉంటాయి, వందలు ఉంటాయి. కానీ పేదవాళ్ళు లేదా పరిస్థితి. మనం ఇప్పుడు దాకా చేసినటువంటి మన తల్లిదండ్రులని మనం చూడాలంటే ఖచ్చితంగా మనం కూడా ఏదో ఒకటి అవసరం, ఏదో ఒక జాబ్ ఉంటే మన తల్లిదండ్రులను చూసినందుకు కృతజ్ఞతగా వాళ్ళని కూడా చూడగలుగుతాం. అది కూడా లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఆ ఉద్దేశంతోనే నేను ఈ జాబ్ మేళా పెట్టాలనుకున్నా. ఈరోజు దాదాపు 8 కంపెనీలు ఈరోజు గూడూరుకు వచ్చి ఈ జాబ్ మేళాని కండక్ట్ చేసి దాదాపు 350 మంది ఈరోజు ఎంపికయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే సంతోషం ఏంటంటే పురుషులు ఉన్నారు, కానీ మీ అందరికన్నా 4 రెట్లు మహిళలు ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలదే ఎప్పుడు కూడా పైచేయి ఏమిటోనా కానీ. ఎందుకంటే మహిళలు అనుకుంటే ఏమైనా చేయగలరు. ఎందుకంటే పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి మహిళల వల్ల, అదేం పెద్ద పని కాదు. కాబట్టి మహిళలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం ఉండేది మహిళలు ముందడుగు వేయాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎక్కడూ కూడా ధైర్యంగా ఉంటారు. అర్ధరాత్రి కూడా బజార్లో తిరిగే విధంగా షాపింగ్ చేసే